నామానికి స్థుతి కలుగును గాక. రాత్రికాల సమయంలో మరొకసారి రీతిగా ప్రభు నామాన్ని స్థుతించుటకు ఆరాధించుటకు దేవుడు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. చిన్న మాట ప్రార్థన చేసుకుని మన ప్రభు నామాన్ని బలపరుస్తాం. స్తోత్రములు తండ్రి, అధికాంక్షణీయుడా, చిన్నగా నీకు స్తోత్రములు దేవా. ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడన్నా నామమున ఏకీభవిస్తారు, వారి మధ్యలో నేను కలిసి దేవుడవు. దయగల తండ్రి, మా మధ్యలో మీరున్నారని మేము అభిషేకించి మీరు దిగిరండి తండ్రి. మా మధ్యలో మీరు ఉండండి. సకల కొంచెం ఉన్న చీకటి దురాత్మ, అంధకార దయ్యపు ప్రేతాత్మ, చీకటి శక్తులను యేసు నామంలో పొందిస్తున్నా. దయగల తండ్రి, మీ ప్రసన్నతను మాకు మహిమ గణత యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి, వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి, వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరిచా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరిచా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమారే, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమారే, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై నుంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై నుంచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా, పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా, పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా,
ఆది సంబుద్ధుడా నిన్ను నేనేమని ఆరాధించేదా త్రియేక దేవా. ఆది సంబుద్ధుడా నిన్ను నేనేమని ఆరాధించేదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. వాయిస్ క్లియర్గా ఉందా? అదేమే దేవుని నామానికి స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రం. జీవోదయమై జీవపు తెరలు జీవాధిపతి జీవాధిపతి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంత అది మైక్ డిస్టర్బెన్స్ కారణాన్ని బట్టి దేవునికి స్తోత్రం. గలతీయులకు రాసినటువంటి పత్రిక ఒక చిన్న మాట చదువుకుందాం. నాలుగవ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను.
ఆయన క్రీస్తు యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకాయి ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయను. చదవన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి సమయంలో ఈ రీతిగా దేవుని ఆరాధించుటకు, స్తుతించుటకు అనుదినము ఒక గడియ, ఒక గంట ప్రభునామాన్ని స్తుతించుటకు ఏర్పాటు చేసుకున్నటువంటి తరుణాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దీనులము, అల్పులము, అయోగ్యులము, కొంతసేపు కనబడంతలో మాయమైపోయే ఆవిరి వంటి మనము దేవుడు తన ప్రత్యేకమైన కృపను బట్టి ఈ రీతిగా తన సన్నిధిని మనకిస్తున్నదికాయ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగంలో అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను అనేటటువంటి మాట మనం చదువుకున్నాం. ప్రతి క్రిస్మస్ సమయంలో కానీ మరి ప్రతి దైవజనుడు ఖచ్చితంగా తీసుకునేటువంటి మాట, ఆయన స్త్రీ యందు పుట్టి. ఎప్పుడు పుట్టినాడు అంటే కాలము సంపూర్ణమైనప్పుడు పుట్టినాడు. ఏ విషయాల్లో కాలము సంపూర్ణమై ఉన్నది అనేటటువంటిది కూడా మనం చెప్పొచ్చు. ఎందుకు కాలము సంపూర్ణమైనప్పుడు యేసుప్రభు పుట్టాడు అనేది కూడా మనం చెప్పొచ్చు. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. అయితే అవన్నీ సంగతులు చెప్పకనే ముందు అంటున్నాడు అయితే అనే మాట మాట్లాడుతున్నాడు. అయితే అంటే ఏమైంది అనేది మనం గమనించాలి. అంతకుముందు కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. మొదటి నుంచి చదువుదాం. మరియు నేను చెప్పున్నదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి నీ దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయో గృహ నిర్వాహకుల యొక్కయో ఆధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు అంటున్నాడు. ఇక్కడ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ, ఒక రాజుగారికి కుమారుడున్నాడు, వాడే వారసుడు అన్నిటికీ కర్త, వాడు కాబోయే రాజు. కానీ వారు బాలుడై ఉన్నంత కాలము వానికిని దాసునికి ఏ భేదము లేదు అన్నాడు. వాడు వయసుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడు రాజుగా ఉండడానికి అర్హుడు అనేటువంటి వాస్తవం చెప్పి, అయితే మీరు అన్నాడు. ఏంటండి? అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి, అయితే కాలం అన్నాడు. ఇక్కడ లోక సంబంధమైన మూలపాఠములకు మనము దాసులమై ఉంటిమి అంటున్నాడు. లోక సంబంధమైన మూలపాఠములు అంటే కింద ఫుట్నోట్లు ఏముంది? లోక సంబంధమైన భూతములకు. అంటే భూతములు అంటే అర్థమైంది? భూతములు అంటే దయ్యాలు కాదు. భూతములు అంటే పంచభూతములు. పంచభూతములకు మనము లోబడి ఉంటిమి. లోక సంబంధమైన మూలపాఠాలు కొన్ని ఉన్నాయి. లోక సంబంధమైన మూలపాఠాలు అమావాస్య అనేది ఒక మూలపాఠం. అమావాస్య నాడు కొమ్ము ఊదండి. మనము పండగ ఆచరించు పున్నమి నాడు కొమ్ము ఊదండి. అమావాస్య పౌర్ణమి అనేటటువంటి బైబిల్లో దేవుడు చెప్పినటువంటి ఒక చట్టాలు. ఈరోజు అమావాస్య పౌర్ణమి అనేటటువంటిది హైందవులకు సంబంధించినటువంటిదండి, మనకు సంబంధించినది కాదని చాలామంది అంటున్నారు. బైబిల్లో దేవుడు చెప్పినటువంటి మాట. అయితే అమావాస్య నాడు మీరు కొమ్ము ఊదాలి, అమావాస్య నాడు దేవుడు స్తుతించాలి. మనము పండగ ఆచరించు పున్నమి నాడు కొమ్ము ఊదాలి అన్నాడు. అంటే లోక సంబంధమైనటువంటి మూలపాఠాల్లో పండగ అమావాస్యలు ఉన్నాయి. లోక సంబంధమైన మూలపాఠాలలో విశ్రాంతి ఉన్నది. లోక సంబంధమైన మూలపాఠాలలో ధర్మశాస్త్రం ఉన్నది. లోక సంబంధమైనటువంటి మూలపాఠములలో ఎన్నో 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 విషయాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు లోక సంబంధమైన మూలపాఠాల్లో ఈరోజుకి మన భారతదేశంలో అన్నీ పాటిస్తున్నారు. యేసు నమ్మిన వారు తప్ప యేసు నమ్మని వారు అందరూ పాటిస్తూ ఉన్నారు. ఆషాఢ మాసంలో అత్తగారి ముఖం చూడొద్దంటారు, ఎందుకో తెలియదు. కార్తీక మాసంలో మరి ఉసిరికాయ చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తే 7 జన్మలు భార్యాభర్తలు వీళ్ళే కలిసి ఉంటారని ఒక ఆచారం. ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తే ఎవరన్నా తుమ్మిండ్రు అనుకో, ముంగడికి వెళ్ళొద్దు, అక్కడనే ఆగాలని ఒక ఆచారం. మరి కరోనా టైంలో అయితే తుమ్మితే పారిపోయారు అనుకోండి, అది వేరే విషయం.
తుమ్మినప్పుడు ఆగలి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఇంట్లోంచి బయటికి వెళ్తున్నాము, పిల్లి అడ్డం వచ్చింది అనుకో, పోవద్దు, అక్కడ ఆగాలి. వందలు ఉన్నాయండి. లోక సంబంధమైనటువంటి తల మీద బల్లి పడితే ఒక రకమైనటువంటి శాస్త్రము, భుజం మీద బల్లి పడితే ఒక రకమైన శాస్త్రము, ఏంటంటే మరి నీకు కుక్క అడ్డం వస్తే ఒక రకమైన శాస్త్రము, నీకు పాము అడ్డం వస్తే ఒక రకమైన శాస్త్రము, నీకు ఇక్కడ పుట్టమచ్చలు ఉంటే ఈ రీతిగా జరుగుతుంది, నీకు 2 ముఖాల మీద పుట్టమచ్చలు ఉంటే 2 భార్యలు వస్తారు అంటాడు ఒక ఆయన. అది ఎంతమటుకు వస్తామో తెలియదు మరి. ఇట్లా చాలా ఉన్నాయి ఆ శాస్త్రాలు అన్నీ మనం చదివితే. అవన్నీ మనం నమ్మలేమనుకోండి, కానీ లోక సంబంధమైన మూల పాఠాల కిందకి ఇవన్నీ వస్తాయి. అవి నమ్ముతున్నారు కొందరు, ఇప్పటికీ వాస్తు నమ్మేవారు ఉండరు. ఈశాన్యంలో ఈశ్వరుడు ఉండాలి, నైరుతిలో ఆయన ఉన్నాడు, వాస్తు విద్వాంసన అని చెప్పుకొని తిరుగుతాడు. ఆయన ఏ ఇంట్లోకి పోయినా ఫస్ట్ బాత్రూమ్ చూస్తాడు. బాత్రూమ్ ఇక్కడ ఉండొద్దు అంటాడు. బాత్రూమ్ ఇక్కడ ఉన్నందుకే మీ ఇంట్లో ఆశీర్వాదం లేదు, మీరు అనుకున్న జరుగుతలేదు, లేకపోతే మీకు పిల్లలు పుడతలేరు, మీరు భార్య భర్తల మధ్య సమాధానం లేదు, లేకపోతే మీకు ఇట్లా లేదు అట్లా లేదానికి ఎన్నో నోటుకొచ్చినాయని చెప్తాడు. ఇక వాడు పని కట్టుకొని బాత్రూమ్ గులగొట్టాలి, అట్లా గులగొట్టిన కూడా ఉన్నారు. అరే నేనంటే బాత్రూమ్ మీద మన ఆశీర్వాదం ఆధారపడి లేదు కదా. ఆయన బాత్రూమ్ అంటాడు, ఇంకో ఆయన వచ్చి ఏవో శాస్త్రాలు, జాతకం. నాకు ఒకసారి అప్పుడు ఎప్పుడైనా జాతకం చూపించుకుంటే వాడు ఎప్పుడు అన్నీ చెప్పాడు నాకు. జాతకం చెప్పేటప్పుడు, బాబు నీ పేరు మీద చెప్పాలంటే గడికి చిత్తం, గాడిద రోగం, అనుకుంటున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి, కూర్చుంటే కుందలి పిల్లవును, లేస్తే లేడి పిల్లవును, మనసు మాత్రం శ్రీరామచంద్రుడు. నీ పేరు మీద చెప్పాలంటే తింద గిన్నెదన్న రాదు, పన్నె పడక రాదు, నల్లబట్ట పేమీర రాదు. ఇప్పుడు నల్లబట్టలు వేసుకున్నాయి, నల్లబట్ట పేమీర రాదు. నీటి గ్రంథం, పానగ్రంథం, వాయుగ్రంథం అన్ని పోయి ఇప్పుడు నీకు స్త్రీ గండం ఉన్నదని ఆయన, నీకు ఒక అమ్మాయితో గండం ఉన్నది అంటారు. మరి ఏ అమ్మాయో చెప్పాడు. 4 మాటలు చెప్పి ఆ 11 రూపాయలు 21 రూపాయలు తీసుకొని వెళ్ళిపోతాడు. ఏంటంటే అవన్నీ కూడా కల్పనా కథలు. దేవుని బిడ్డలారా, కొంతమంది అవి కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు. ఆ జాతకాలు నమ్మి ఎట్లవుతుందంట, అట్లవుతుందంట, పలానా టైంలో మనము పలానా నక్షత్ర రాసుల్లో మనం పెళ్లి చేసుకుంటే మంచిగా సంసారం ఉంటుందంట అని చెప్పేసి ఆ శాస్త్రం ప్రకారమే సంబంధాలు, శాస్త్రం ప్రకారమే వివాహాలు జరిపించేటటువంటి ప్రక్రియ. ఈ మాసంలో పెళ్లి జరిగితే బాగుంటుంది, ఈ సమయంలో పెళ్లి జరిగితే బాగుంటుంది. మాఘమాసం అనేది ఒకటి ఉంది. మాఘమాసంలో పెళ్లి చేయాలంట. ఆ మాసం వచ్చిన దాకా ఎంత ఇదైనా వాళ్ళు అట్లనే ఉంటారు. ఎందుకు ఆ సమయంలో పెళ్లి చేసుకుంటేనే దాంపత్య జీవితాలు బాగుంటాయి అని ఈరోజు మరి మన దేశంలో పెళ్లిళ్ళు చేసే వాళ్ళందరూ కూడా డేట్లు చూసి అదేమంటారు పంచాంగం చూపించి, జాతకాలు చూపించి, ఇద్దరి నక్షత్ర రాశులు కలుస్తున్నాయా, ఇద్దరు జాతకాలు కలుస్తున్నాయా, వీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఏ రీతిగా ఉండబోతున్నారు, ఏ టైంలో వీళ్ళకి పెళ్లి చేస్తే మంచిగా పిల్లలు పుడతారు, ఏ టైంలో పెళ్లి చేస్తే వీళ్ళు మంచిగా ప్రయోజకులు అవుతారని అన్నీ చూసి చేసిన తర్వాత కూడా 6 నెలలకు విడిపోతున్నారు. అంటే నేను అనేది ఏంటంటే లోక సంబంధమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి, లోక సంబంధమైనటువంటి పాఠాలు ఉన్నాయి, లోక సంబంధమైనటువంటి విధి విధానాలు ఉన్నాయి. యేసు ప్రభు వచ్చినప్పుడు అంట మీరు బాలుడై ఉన్నంత కాలం భక్తి జీవితంలో పసిపిల్లలుగా ఉండడం అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం కింద ఉండడం, పసిపిల్లలుగా ఉండడం, ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి పద్ధతులు పాటించిన పసిపిల్లవాడి తత్వం. యేసు ప్రభు ధర్మశాస్త్రానికి ఆయన ఏమై ఉన్నాడు? సంపూర్తి అయి ఉన్నాడు. ఇప్పటికీ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు శనివారమే ప్రార్థన చేయాలంటారు. దేవుడు 4వ ఆజ్ఞ, పరిశుద్ధమైన ఆజ్ఞను దేవుడు ఎల్ఎన్జి వెటమ్మ గారికి ఆకాశంలో చూపించడం 4వ తరగతి చదువుకున్నామే. ఆమెకు దేవుడు పరిశుద్ధమైన ఆజ్ఞ దీన్ని పాటించవాలని చెప్పినాడు. కాబట్టి 4వ ఆజ్ఞ పరిశుద్ధమైన ఆజ్ఞ, నువ్వు దాన్ని పాటించాలి. శనివారమే ఆరాధన చేయాలి. సబ్బాత్ విశ్రాంతి దినము, దేవుడు విశ్రమించిన దినము. యేసు ప్రభు కూడా తన విశ్రాంతి దినమున ఆయన దేవాలయంలోకి వెళ్ళినట్టుగా ఉన్నది, విశ్రాంతి దినం పాటించినట్లుగా ఉన్నది. కానీ ఇక వాళ్ళ వాదన వాళ్ళు, నువ్వు విశ్రాంతి దినము పాటించినా, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఇంకా ఏ ఆజ్ఞను పాటించినా నువ్వు ఇంకా బాలుడవే అని బైబిల్ చెప్తుంది. మరి ఆదివారం మనం ఎందుకు అర్థం చేస్తున్నామండి? ఇప్పుడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు ఏమంటారంటే ఆదివారం అనేటటువంటి ఏదో సూర్యదేవుని ఆరాధికులు, ఏదో ఆయన సూర్యదేవుని ఆరాధికుడు ఒక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ రాజు ప్రపంచంలో ఉన్న వారందరిని కూడా క్రైస్తవ మతంలో కలిపేశాడు.
ఆయన కింగ్ జేమ్స్ అని చెప్పేసి రకరకాలుగా. కాబట్టి ఆ సూర్యదేవుని ఆరాధించుకునేటువంటి దినమే ఆదివారం. కాబట్టి ఇక నేను ఈ దేవుని నమ్ముకున్నా కాబట్టి అందరం ఆ దేవుడిని ఆదివారం ఆరాధిస్తామని చెప్పిండని చెప్పేసి ఒక వాదన. ఎవడో మనిషి పెట్టినటువంటి దినాన్ని మనం విశ్రాంతి దినంగా పాటిస్తే బాగుంటుంది, ఆ దేవుడు పెట్టిన విశ్రాంతి దినంగా పాటిస్తే బాగుంటుంది అంటాడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు. దానికి సరైనటువంటి లాజిక్ వాళ్ళకి తెలియదు. ఎందుకు మేము ఈరోజు యేసు ప్రభువును ఆదివారము విశ్రాంతి దినంగా పాటిస్తున్నామంటే, ఇప్పుడు ఆ దినములో విశ్రాంతి ఉందని కాదు, ఆయన తిరిగి ఆదివారము తెల్లవారుజామున లేచనని ఉన్నది బైబిల్లో. నన్ను జ్ఞాపకం చేసుకుంటాక ఐదింటిని చేయండి అన్నాడు. తర్వాత ఆయన పునరుద్ధానపు శక్తిని జ్ఞాపకం చేసుకోవడానికి ఆదివారపు దినము మేము పాటిస్తున్నాం తప్పితే, ఆయన తిరిగి సోమవారం లేచిన అనుకో సోమవారమే పాటిస్తాం, ఆయన తిరిగి మంగళవారం లేచిన మంగళవారమే పాటిస్తాం, ఆయన తిరిగి లేచిన దినం మా ముఖ్యము తప్పితే శనివారమా ఇంకో దినం అనేది కాదు. దేవుని బిడ్డలారా, యేసును కలిగిన మనకు ప్రతి దినము మంచిదే. లోకంలో కొంతమంది పలానా దినాలు శనివారం మంచిది కాదంటారు కొందరు, మంగళవారం మంచిది కాదంటారు కొందరు. ఏంటండి, యేసునందున్న వారికి అన్ని నువ్వు మంచిగా ఉంటే అన్ని మంచిగా. ఇప్పుడు దినములు చెడ్డవన్నాడు పౌలు అంటే అర్థమైంది. దినములు చెడ్డ అంటే సోమవారం మంగళవారం బుధవారం ప్రతిరోజు చెడ్డదని అర్థమా? దినములు చెడ్డవి అంటే సమాజము చెడిపోయిన దినాల్లో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఈ దినములు చెడ్డవి. చెడిపోయిన మనుషుల మధ్య నువ్వు ఉన్నావు, మనిషి ఒక మనస్తత్వం సరిగా లేనటువంటి దినాల్లో నువ్వు ఉన్నావు కాబట్టి చెడిన దినాల్లో నువ్వు జీవిస్తున్నావు కనుక జాగ్రత్త కుమారుడు అంటాడు. దేవుని బిడ్డలారా, మనము అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి యుంటిమి, లోబడి దాసులమై యుంటిమి. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు నువ్వు మరలా ధర్మశాస్త్రం క్రిందికి వెళ్ళకూడదు అంటాడు. గలతీ పత్రిక అంతా అదే. నువ్వు మరలా లోక సంబంధమైన మూలపాటల కిందికి వెళ్ళకూడదు అంటాడు. నువ్వు మరలా అమావాస్య కిందికి, నువ్వు మరలా ఏంటండి విశ్రాంతి కిందికి, నువ్వు మరలా లోక సంబంధమైన అనుమానాల కిందికి వెళ్ళకూడదు. విశ్రాంతి దినం పాటిస్తున్నావు అంటే నువ్వు మరి ఆ రోజుకి ఇంత బరువు కంటే ఎక్కువ మీద ఉన్నది బైబిల్లో. విశ్రాంతి దినం ఎవడన్నా బావిలో కూడా చచ్చిపోతే కూడా ఎవడు తీయొద్దు వాడిని కొడుకు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ తమ్ముడు కావచ్చు, నీ అన్న కావచ్చు. విశ్రాంతి అంటే శనివారం ఒకటే ఆరాధన చేయడం కాదు దేవుని బిడ్డలారా. విశ్రాంతి దినమున చేయకూడనివి కొన్ని ఉన్నాయి, చేయవలసినవి కొన్ని ఉన్నాయి. విశ్రాంతి దినమున నువ్వు గీడి నుంచి ఇంత దూరం కంటే ఎక్కువ ప్రయాణం చేయకూడదు. ఈరోజు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ పాస్టర్లు ఎంత దూరం పోయి పరిచర్య చేస్తున్నారు. బైబిల్ దాన్ని ఖండిస్తుంది. నువ్వు విశ్రాంతి దినం కంటే ముందు దినము నువ్వు శుద్ధపరచుకునే దినముగా ప్రతిష్ఠించుకోవాలి. విశ్రాంతికి ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టినాడు బైబిల్లో. ఇప్పుడు అవన్నీ పాటిస్తున్నాడు. విశ్రాంతి ఒకటి పాటించాలంటాడు. లోక సంబంధమైన మూలపాఠం. దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్ర సంబంధమైన మూలోపదేశంల కింద ఉన్న ప్రతివాడు కూడా బాలుడే. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, మనం పసి బాలురం కాదు, వీఆర్ ద చైల్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వీఆర్ కింగ్స్. మీరు రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన జనాంగమునై ఉన్నారన్నాడు. నేను మళ్ళీ విశ్రాంతి పాటించిన అనుకో, నేను రాజును కాలేను, నేను కింగ్ను కాలేను, దేవుని ప్రతినిధిగా ఈ లోకంలో నేను ఒక రాజుగా జీవించలేను. ప్రతి దాని మీద అధికారం సంపాదించు, పంచభూతముల మీద అధికారం నీకు రావాలి. లోక సంబంధమైన మూలపాటల కిందకు నువ్వు పోవడం కాదు కుమారుడు, లోక సంబంధమైనటువంటి భూతములు అన్నాడు కదా, పంచభూతముల నీ ఆధీనంలోకి రావాలి. గత దినాన ప్రసంగం కూడా అదే చేశాను నేను. యేసు ప్రభుకు సమస్తము లోబడి ఉన్నది, సమస్తం యేసుక్రీస్తు పాదముల కింద ఉన్నది, నీ పాదముల కింద సమస్తం ఉంచున్నాడు. నువ్వు సమస్తము వానికి లోబడిచి ఉంచివి అంటాడు కీర్తనలో. సూర్యుడు యెహోషువకు లోబడాడండి. అంటే పంచభూతంలో ఏముంది? దేవుని దాసులకు అధికారం ఉంది. సూర్యుడా నువ్వు ఆగిపో అంటే ఆగిపోయాడు. నువ్వు కొంచెం వెనకకి దాన్ని నలుగురు అంటే వెనకొచ్చాడు. నేను నీడ వెనకకు పోవాలి ప్రభువా అంటాడు. వెనకకు వస్తుంది అంటే ఇక్కడ గేర్లు వేస్తే ఫస్ట్ గేర్ వేస్తే ముంగడికి, రివర్స్ గేర్ వేస్తే వెనకకి వచ్చినట్టు యెహోషువ చేత సూర్యుడిని తింపేటటువంటి చక్రమును దేవుడు పెట్టినాడు. ఇప్పుడు ఆ భూతానికి నేను లోబడడం కాదు, ఆ భూతమే నాకు లోబడాలి. ఇది యేసు ప్రభు యొక్క పద్ధతి, విశ్వాస వీరుల యొక్క పద్ధతి. అందుకే నేను ఈరోజు అమావాసన, పౌర్ణమ, ఇంకోట ఆషాఢ మాసమా, కార్తీక మాసమా, లేకపోతే ఏ మాసంలో ఉన్నాం, ఏ కాలంలో ఉన్నాం, కాలమాన పరిస్థితులను ఇవి కాదండి.
కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు, వాటిని తెలుసుకోవడం మీ పని. అంటే దేవుడు వచ్చే కాలాల మీద దృష్టి పెట్టాలి తప్పితే ఇది ఆషాఢమా కార్తీకమా లేకపోతే ఇది ఇంకోటి అనేది మనం దృష్టి పెట్టాల్సిన పని లేదు. దేవుని బిడ్డలారా, నీకు పంచభూతములు లోబడతాయి. వర్షం లోబడుతుంది, భూమి ఆకాశము లోబడుతుంది, నీరు లోబడుతుంది. యేసుప్రభుకు లోబడలేవా ఇవన్నీ? అగ్ని బలము చల్లార్చిండ్రు షద్రక్ మేషక్ అబేద్నెగోలు. సింహపు నోళ్ళు మూయబడినాయి. ఏంటండి? దేని మీద అధికారం లేదు దేవుని బిడ్డలకు? వి హ్యావ్ అథారిటీ అపాన్ ఎవ్రీథింగ్ దిస్ ప్లానెట్ ఆఫ్ ఎర్త్. ప్రతి దాని మీద నాకు అధికారం ఉన్నది. నేను లోబడను పో అన్నది ఏది కూడా. ఏ పాపమైనా మన జీవితంలో వెంటాడుతుందంటే దాని మీద అధికారం. నోర్మి సైతానాలు వ్యభిచారం అనే ఆత్మని వెంటాడితే, నిద్రాత్మ వెంటాడితే వెళ్ళిపో సాతాన్ అనగలగాలి. తిండి ఆత్మ వెంటబడితే వెళ్ళిపో, నీ మాటకు లోపడగలగాలి. అవన్నీ కూడా ఆ స్పిరిట్ లైన్ లోపడగలగాలి, పంచభూతాలు లోపడగలగాలి. అంటున్నాడు, మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠము లోబడి దాసులమై ఉంటుంది. ఒకప్పుడు దానికి నువ్వు దాసుడు. ఇలాగూ చేస్తే నీకు అన్ని సహకరిస్తాయి. పలానా రోజు అమావాస్య రోజు ఈ రకంగా చేస్తే నీకు అది సహకరిస్తుంది. పున్నమి రోజు ఈ రకంగా అది నీకు నువ్వు చేస్తే సహకరిస్తుంది. నువ్వు దానికి దాసుడమై ఉంటుంది అంటే అది నిన్ను పరిపాలించింది. ఒకప్పుడు దినం నిన్ను పరిపాలించింది, ఒకప్పుడు అమావాస్య నిన్ను పరిపాలించింది, ఒకప్పుడు ధర్మశాస్త్రం నిన్ను పరిపాలించింది, నీ మీద పట్టు సంపాదించింది. ఇప్పుడు నేను దాన్ని పరిపాలించాలి. ఒకప్పుడు నాకు అది నేను దానికి దాసుడై ఉంటిని, ఇప్పుడు సమస్తమును మనకు దాసులుగా దేవుడు చేసినాడు. వాట్ ఏ వండర్ఫుల్ దోస్ హూ ఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువు నందున్న వారి యొక్క ధన్యత, ఎంత గంభీరమైనటువంటి స్థానాన్ని యేసు ప్రభు వారికి అనుగ్రహించినారనేది మనం గమనించాం. ఈరోజు సెవెంత్ రిటరిస్ట్ వాళ్ళు దినంకు దాసులై ఉన్నారు. దినమే నీకు దాసుడు కావాలి. ప్రతి దినము నా యేసు కొరకు నేను ఉపయోగించుకుంటాను. ప్రతి దినము ప్రతి క్షణము నా ప్రభువు నామగణత కొరకు ఉపయోగించుకుంటాను. సమయాన్ని వినియోగించుకోవడం యేసు కొరకు నువ్వు నేర్చుకోవాలి. ప్రకృతిని వినియోగించుకోవడం యేసు కొరకు నువ్వు నేర్చుకోవాలి. భూమి మీద ఉన్న సమస్తాన్ని లోబరుచుకొని ప్రభువు నామగణత కొరకు వాడుకోవడం నేర్చుకోవాలి. ఇది వయసుకు వచ్చిన వాని లక్షణం. వయసుకు వచ్చిన వాడు మాత్రమే అంటాడు. అందుకే ఎబ్రీ పత్రికలో వయసుకు వచ్చినవాడు మాత్రమే మేలు కీడులను వివేచించుటకు తగిన బలము గలవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పసిపిల్లలుగా ఉండకూడదు. దేవుని అడుగుదాం, ప్రభువా ఇంకెన్నాళ్ళు ఈ యొక్క పాలు దాగి త్రేంచి ఇదే పొలవం అనుకునేటువంటి స్థితి, ఇంకెన్నాళ్ళు ఈ యొక్క మిడిమిడి భక్తి, బాల్యకాలపు భక్తి వద్దు. బాల్యకాల భక్తి నుంచి మనము వయసుకు వచ్చిన భక్తిని పావులు అంటాడు. అందుకే నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వాళ్ళ తలంచితిని, పిల్లవాని వాళ్ళే మాట్లాడితిని, పిల్లవాని వాళ్ళే యోచించితిని. అయితే ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాడిని చేస్తాడు. ఏం చేస్తుంది? మానివేసితిని. ఐ ఓవర్కమ్ ఎవ్రీథింగ్. యేసు ప్రభు శక్తి వల్ల ఈరోజు నీవు నేను వయసుకు వచ్చిన వారిగా జీవిద్దాం. దేవుని విడలారా, ప్రతిదీ కూడా ఈరోజు చాలామంది భారతదేశంలో ఇంకా పసిపిల్లల స్థితిలో ఉన్నారు. ధర్మశాస్త్రం ప్రకారం రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదు అని దేవుడు చెప్పినాడు. పాపక్షమాపణ కొరకు దేవుడు ఏర్పడేసినటువంటి మందు జంతు రక్త ప్రోక్షణం. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత మళ్ళీ జంతు రక్త ప్రోక్షణకి ఏమంటే నువ్వు పసిపిల్లానివే. యేసుప్రభు రాకన్నా ముందు జంతు రక్తం ఆశ్రయించమని చెప్పినాడు. యేసుప్రభు వచ్చిన తర్వాత యేసు రక్తం ఆశ్రయించడము వయస్సుకు వచ్చిన వాని యొక్క లక్షణం. భక్తిలో, జ్ఞానంలో ఇంకెందరో ఇంకా మరలా ఇప్పటికీ జంతు బలులు అర్పిస్తున్న వాళ్ళు పాపక్షమాపణ ఉన్నారు. ఇప్పటికీ పాపక్షమాపణ కొరకు తీర్థ స్నానాలు చేస్తున్న వారు ఉన్నారు, పుణ్యస్నానాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు రక్తం అనేది వచ్చిన తర్వాత నువ్వు మళ్ళా దాస్యమును కాడి క్రిందికి కానీ నువ్వు మళ్ళా బాల్యంలోని వెళ్ళదు. మెచ్యూరిటీ రావాలా, అప్డేట్ కావాలంటే. ఇప్పుడు మనం ఎన్నో విషయాలు అప్డేట్ అయినాం. ఒకప్పుడు ఎడ్ల బండ్ల మీద తిరిగాం, ఇప్పుడు అప్డేట్ అయినాం. స్వయం చోదకాలు వచ్చినాయి. ఒకప్పుడు ల్యాండ్ ఫోన్స్ ఉండే, ఇప్పుడు అప్డేట్ అయ్యి స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఒకప్పుడు మరి మన గ్రంథాలలో చెప్పారు పుష్పక విమానాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పేసి అది ఎంతవరకు వాస్తవం తెలియదు. కానీ
మరి రైడ్ సోదరులు విమానాలు కనుక మనం అంతరిక్ష యానాలు తర్వాత ఫ్లైట్లలో ప్రయాణాలు చేస్తాం. ఇంత అప్డేట్ అయినాం ఎన్నో విషయాల్లో. కానీ దైవిక సంబంధ విషయాలు అప్డేట్ అవుతలేదు. ఇంకా భౌతిక సంబంధంగా చాలా అప్డేట్ అయినాం. చాలా టెక్నాలజీ మనము టేకప్ చేసినాం. విదేశాల నుంచి వచ్చినటువంటి మంచిని టేకప్ చేసినాం, టెక్నాలజీని టేకప్ చేసినాం. ఏ రకమైన అప్డేట్ వచ్చినా ఈరోజు వైద్య రంగంలో దాన్ని వెంటనే టేకప్ చేస్తారు. ఒకప్పుడు సర్జరీలు చేయాలంటే మొత్తం మనిషినంతా కోసేది. ఏడ ప్రాబ్లం దొరికేది కాదు, మొత్తం శరీరం అంతా వెతుకుతుంది. ఇప్పుడు మంచి లేజర్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. మనిషిని కోయాల్సిన అవసరం లేదు. మీద నుంచి టక్కున ఆ స్పాట్ను ఒక ఇంజెక్షన్ వెళ్ళి ఆపరేషన్ చేసి వస్తుంది. ఆ కరెక్ట్ స్పాట్ను సర్జరీ చేసి స్టిచ్చింగ్ చేసేస్తుంది. అక్కడ ఏ స్పాట్లో నీ శరీరంలో వ్యాధి ఉన్నదో, ఏ స్పాట్లో నీకు సర్జరీ అవసరమో టెక్నాలజీ పెరిగిపోయింది. అన్ని స్కానింగ్స్ వచ్చినాయి, అన్నీ చూస్తున్నాం. ఒకప్పుడు ఇవన్నీ లేవు కదా. నాటు వైద్యమే, లేకపోతే ఇంకో వైద్యం, పలానా రోగానికి ఈ వైద్యం ఆ వైద్యం అని చెప్పేసి 120 సంవత్సరాలు బతకాల్సిన మనుషులు, 100 సంవత్సరాలు బతకాల్సిన మనుషులు, 80 సంవత్సరాలు బతకాల్సిన మనుషులు 30 ఏళ్ళకి, 40 ఏళ్ళకి, 50 ఏళ్ళకి చనిపోయారు. వైద్యము తెలియదు. అప్డేట్ అయినాం, సర్జరీస్ చేస్తూ ఉన్నాం. ఇంకా వైద్య రంగంలో అప్డేట్ అయినాం, ప్రతి రంగంలో అప్డేట్ అయినాం. కానీ భక్తి రంగంలో అప్డేట్ కాలే. ఫిలాసఫీలో అప్డేట్ అయినాము, శాస్త్ర పరిజ్ఞానంలో అప్డేట్ అయినాము, వైద్య రంగంలో అప్డేట్ అయినాము. ఇంకా ప్రతి రంగం అంటే ఏ రంగం అని చెప్పాలి, ప్రతి రంగంలో అప్డేట్ అయింది. ఈరోజు భారతదేశం దైవిక సంబంధమైన రంగంలో అప్డేట్ అయిందా? ఒకప్పుడు నాగరిక దేశాలు అన్నీ కూడా, భారతదేశంలో నాగరికత ఉన్న సమయంలో ఇంకా వేరే దేశాల నాగరికత లేదు. జంతువుల కన్నా హీనంగా పచ్చి మాంసం తింటున్నటువంటి యూరోప్ ఖండాల్లో ఎంతోమంది ఉన్నారు. క్రీస్తును అంగీకరించి ఎన్నో విషయాలు అప్డేట్ అయినారు వాళ్ళందరూ కూడా. నిజమైన దేవుడు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు దేశాలు మారినాయి. అప్పటిదాకా వరకు ఉన్నటువంటి నాగరికతలన్నీ కొట్టివేసుకున్నారు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు చైతన్య, యేసుప్రభుల వారు ప్రపంచానికి వారు చైతన్య పరిచిందండి. మన భారతదేశంలో వస్త్రాలు ధరించేటటువంటి ఆ పద్ధతి కూడా తెలియదు మన పితరులకు. శ్వేతాంబరులు, దిగంబరులు, అది మన పద్ధతి. ఒకప్పుడు శ్వేతాంబరులు అంటే ఏదో అంగవస్త్రం మాత్రమే, దిగంబరులు అంటే ఇక మొత్తం అది కూడా లేదు. ఈరోజు మనం మంచి మంచి షూట్లు వేస్తున్నాం, మంచి మంచి బట్టలు వేస్తున్నాం, మంచి లెనిన్ క్లాత్స్ షర్ట్స్ వేస్తున్నాం, ప్యాంట్స్ వేస్తున్నాం. ఇదంతా ఎక్కడి నుంచి అప్డేట్ అయింది మనకు? అప్డేట్ మాకు అవసరం లేదండి, మేము కూడా గోషులు కట్టుకొని తిరుగుతాం. అప్డేట్ మాకు అవసరం లేదండి, మేము కూడా ఎడ్ల బండ మీద తిరుగుతాం. అప్డేట్ మాకు అవసరం లేదండి, ఆ విదేశీయులుగా అనుకున్నటువంటి వైద్యం మాకు సర్జరీలు అవసరం లేదు, వైద్యం అవసరం లేదు, మత్యం చేసిన అవసరం లేదు. మేమేదో నాటు వైద్యం ఆకులు అలములు తిన అంటే అనగలుగుతారా? ఏ విషయంలో అనలేరు. కానీ ఒక దేవుని విషయంలో ఒకసారి మాత్రమే మన దేవుడు మనకు, మన మతం మనకు, మన సాంప్రదాయాలు మనకు, మన ఆచారం మనకు, మన సనాతనం మనకు. ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నది ఈరోజు భారతదేశంలో ఈ యొక్క బిహేవియర్. దేవుని బిడ్డలారా, అందరూ మన సోదరులే. యేసుక్రీస్తు అనేటటువంటి రియల్ సబ్స్టెన్స్ భూమి మీదకి వచ్చిన తర్వాత పాప క్షమాపణ కొరకు ఏకైక మార్గము యేసు ప్రభు తన రక్తము చేత ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇంకా మనుషులు వేరే మార్గంలో వెతుకుతున్నారు, అప్డేట్ అవ్వలేకపోతున్నారు. ఈ విషయంలో ఈరోజు భారతదేశానికి అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన ఫోన్ 4 రోజులు అప్డేట్ లేట్ అయితే సరిగా పనిచేయదండి, హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. అది దానికి అప్డేట్ టైం వచ్చిందని వెంటనే అప్డేట్ చేయాలి, మళ్ళీ చాలా స్పీడ్ అయిపోతుంది. దేవుని విషయంలో మన దేశం అప్డేట్ చేసుకోగలిగితే, నిజమైన దేవుని కనుక మన దేశం పికప్ చేసుకోగలిగితే ప్రపంచ దేశాలకు మనం అప్పులు ఇస్తామన్నాడు మా గురువు గారు. ఎన్నడో చెప్పిండు ఆయన, రంజిత్ తోఫీర్ గారు. ప్రపంచ దేశాలకు మనం అప్పులు ఇవ్వాలంటే మనం ఫస్ట్ దైవిక సంబంధమైన విషయాల్లో అప్డేట్ అవ్వాలి. మన వేదములలో వేద ఋషులు కనుక్కున్నటువంటి దేవుణ్ణి, అగ్నిదేవుణ్ణి, వాయుదేవుణ్ణి, వరుణదేవుణ్ణి, సూర్యదేవుణ్ణి, ఆ విరాట్ పురుషుణ్ణి, ఆ యొక్క ప్రజాపతిని, ఆ హిరణ్య గర్భుణ్ణి మనము పికప్ చేసుకోవాలన్నాడు ఆయన. దేవుని ఇది వయసుకు వచ్చిన వాడు చేయాల్సిన పని. మనము పసిపిల్లలుగా ఉండకూడదు. ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ఈరోజు క్రైస్తవులు ఎందరో ఉన్నారు. క్రైస్తవులు చాలామంది ఇంకా పసిపిల్లలుగానే ఉంటున్నారు. అరే ఒకప్పుడు ఏదో తెలుసు, సరే అప్పుడు ఆ సువార్త చేయడమే గొప్ప అండి. మార్టిన్ లూథర్ గారు పాప క్షమాపణ కొరకు పాప క్షమాపణ పత్రాలు అమ్మి పాప క్షమాపణ ఇవ్వడం అనేది పద్ధతి సరే కాదు. మనం కృపచేత రక్షింపబడుచున్నామని ఒక నినాదంతో ఉద్యమాన్ని ప్రారంభించినాడు ఆయన జర్మనీలో. పోప్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించినాడు. ఒక మంచి మొట్టమొదటి ప్రొటెస్ట్గా ఆయన
ఉద్యమాన్ని చేపట్టినారు. మార్పు వచ్చి అప్పుడు అదే అవసరం. అప్పుడు కృపచేత రక్షింపబడుతున్నామని చెప్పడం అవసరం. కొంత ముందుకు వచ్చిన తర్వాత జాన్ వెస్లీ గారు అన్నారు, మనం కృపచేత రక్షింపబడుచు ఉన్నప్పటికీ, ఎఫెసీ 2:7 మాట చెప్పబడ్డప్పటికీ మనము ఖచ్చితంగా నమ్మి బాప్తిజం పొందవలసిందే అంటాడు జాన్ వెస్లీ గారు. బాప్తిజం పొందాల్సినటువంటి మూమెంట్ను జాన్ వెస్లీ గారు తీసుకొచ్చినారు. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ గారు అంతకుముందు కృపచేత రక్షింపబడుతున్నాం అనేటటువంటి డాక్టర్ని కిందనే సార్వత్రిక మరి క్రైస్తవులు అంటే పోప్ అంటే క్యాథలిక్ వ్యవస్థకు బయట రక్షింపబడ్డ క్రైస్తవులందరూ కూడా ఇదే బోధలో ఉన్నారు. జాన్ వెస్లీ గారు వచ్చి కొంత కొత్త విషయాన్ని చెప్పినారు. వాళ్ళు కొన్ని దేశాలు చిలకరింపు బాప్తిసం ఇచ్చారు, ప్రారంభించినారు. ఏదో బాప్తిసం మొత్తం మీద ప్రారంభించింది. అంటే బాప్తిసం చేత మనం క్రియల ద్వారా మన విశ్వాసాన్ని మనం వ్యక్తపరచుకోవాలండి. కృపచేత అంటే నీ క్రియ లేదు కదా, నీ కొంత క్రియ కనబడాలన్నాడు జాన్ వెస్లీ గారు. తర్వాత ఇంకెందరో వచ్చారు. బక్సింగ్ గారు వచ్చారు. ఇంకో మూమెంట్, నువ్వు తిరిగి జన్మించితేనే కానీ రక్షణ అన్నాడు. తర్వాత ఐపీసీ సామ్యుయల్ గారు వచ్చారు, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడాలన్నాడు. అరే, ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క విషయాన్ని సార్వత్రిక సంఘానికి నేర్పారు. సార్వత్రిక సంఘంలో అనేకులు మార్పు పొందారు. ఇప్పుడు కూడా అన్నిటి కుదురుబాటు కాలం రావాలని దేవుడు రంజు తోఫిర్ గారి ద్వారా గ్రంథాలు రచింపజేసి సిద్ధాంతపరమైన అంశాల్లో ఒక స్పష్టతనిచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక గంభీరమైనటువంటి ప్రణాళికను దేవుడు తన దాసునికి అప్పగిస్తే ఎందరో క్రైస్తవులు మాకు అవసరం లేదండి, ఇంకా మేము దీనికే దాసులమై ఉంటాం. అది కూడా బాల్యపు స్థితి. ఓవర్కమ్ చేయాలి దాన్ని. కేమ్ అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్. యేసు ప్రభు ఏ సత్యాన్ని నీకు నేర్పించాలని ఆశపడుతున్నాడో, ఏ ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ఆశపడుతున్నాడో, మహిమలో ఆ స్థానంలోకి రావాలంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలంటే అక్కడ నుంచి లేచి బయటికి రావాలి. ఇక్కడ వాస్తవం ఉంది, సత్యం ఉంది, లేఖన సారాంశ బోధ ఉన్నది. దేవుని బిడ్డలారా, అనేకులకు ఈరోజు ఇంకా పసిపిల్లలుగానే ఉంటున్నారు క్రైస్తవులు కూడా. ఎన్ని విషయాలు మనం మారుమనసు పొందాలి దేవుని బిడ్డలారా. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు, ఒకప్పుడు మీరు బాలులై ఉన్నప్పుడు, ఈలోక సంబంధమైన మూలపాటలకు మీరు లోబడి వాటికి దాసులై ఉన్న టైంలో యేసు ప్రభు వచ్చి వాటన్నిటి దాసత్వం నుంచి మిమ్మల్ని విడిపించినాడు. ప్రతి సంబంధమైన మూలపాఠముకు దేనికి దాసులై ఉన్నారో దాని నుంచి విడిపించినాడు ఆయన. మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిండు. మీరు మరలా దాస్యమను కాడి క్రిందికి వెళ్ళ, ఈ పత్రిక అంతా అదే టాపిక్. మీకు మరలా దాస్యమను కాడి కిందికి వెళ్ళకుండా అంటాడు 5వ అంటే ఏ దాస్యమనే కాడి కింద ఇంతకుముందు చెప్పబడ్డా ఈ దాస్యమనే కాడి క్రిందికి వెళ్ళొద్దు. యేసులో ఉండండి. ఓ ఆర్ ఇన్ జీసస్ దోస్ పీపుల్ ఆర్ లిబరేటెడ్. వారికి ఏ రకమైనటువంటి దాస్యం ఉండదు, స్వతంత్రులు వాళ్ళు. దేని మీద? ప్రతి చీకటి కార్యం మీద స్వతంత్రులు. వీరికి అది బంధించలేదు. లోక సంబంధం మూలపాఠాల మీద స్వతంత్రులు బంధించలేవు. అవి ఏ అనుమానాలు నాకు కదిలించలేవు, ఏ వాస్తువులు నాకు కదిలించలేవు, ఏ దినాలు ఏ మాసములు నన్ను కదిలించలేవు, ఏ ధర్మశాస్త్రమైన బోధనలు నన్ను కదిలించలేవు, నన్ను బలహీనపరచలేవు. బికాస్ ఐ ఆమ్ ఇన్ క్రైస్ట్. Those who have this type of confidence in their life, ఈ రకమైన నమ్మకం యేసు మీద ఉండాలి. అప్పుడు నువ్వు ప్రతిదాని మీద నువ్వు అధికారం సంపాదించగలుగుతావు. దేవుని బిడ్డలారా, అడుగుదాం ప్రభువా, మరొకసారి మేమేమే ఇంకా ఏ విషయాల్లో దేనికి మేము దాసులమై ఉన్నామో ఎరిగిన ఏకైక దేవుడు నువ్వు ఒకడు మాత్రమే. విడుదల ప్రకటించండి పరిశుద్ధాత్మ ద్వారా. మేము కేవలము నీకు మాత్రమే దాసులు. ఎందుకంటే మీరొక్కరే మమ్మల్ని విలువ పెట్టి కొన్నారు. మీరు మీ సొత్తుగారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు క్రీస్తుకి ఏమై ఉండండి? దాసులై ఉండండి. యేసు ప్రభుకు మేము దాసులం. ఇంకా దేనికి దాసులం కాదు, ఎవరికి దాసులం కాదు, ఏ స్థితికి దాసులం కాదు, ఏ పరిస్థితికి దాసులం కాదు, ఏ శక్తికి దాసులం కాదు, ఏ ధనానికి దాసులం కాదు, ఏ ప్రాంతానికి దాసులం కాదు, ఏ వ్యక్తులకు, ఏ కుటుంబాలకు మేము దాసులం కాదు, ఏ ఆనందానికి మేము దాసులం కాదు, ఏ రకమైన శరీర సంబంధమైన కోరికలకు మేము దాసులం కాదు. వీఆర్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్ ఓన్లీ. ఈరోజు ఒక నూతన తీర్మానం చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలించు. స్తోత్రములు తండ్రి, అతి కాంక్షణీయుడా, అతి మనోహరుడా, అత్యున్నతుడా, 10,000 మందిలో కోరదగిన వాడా, నీకు స్తోత్రాలు. గలతీ పత్రిక యొక్క సారాంశం అంతా కూడా దేవా నీవు మమ్మల్ని విలువ పెట్టి కొన్నావు,
కన్నావు, మేము మరలా దాస్యమను కాడి క్రిందికి వెళ్ళకూడదు. దయగల తండ్రి, మీరు మమ్మల్ని బలపరచండి. ఇంకెందరో పసిపిల్లలుగా జీవిస్తున్నారయ్యా, వారిని వయస్సుకు వచ్చిన వారిగా తయారు చేసే శక్తి నీ అందున్నది. జ్ఞానములో వారిని మీరు బలపరచండి. ఎంతోమంది మా దేశంలో అన్ని విషయాలు అప్డేట్ అవుతున్నారు, కానీ దైవిక సంబంధమైన విషయాలు అప్డేట్ అవ్వలేకపోతున్నారు. దయగల దేవా, ముట్టండి మా దేశ ప్రజల మనస్సును, నూతన కార్యం జరిగించండి. వేడుకొనిచున్నాం, కృప చూపించండి. మరొకసారి రేపటి దినమున మీ సన్నిధిలో మేమందరం కలుసుకునే పర్యంతము మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే ఇచ్చేయండి, ప్రభు యేసు రక్తమే, ప్రభు యేసు నామానికి సమర్పించండి. వాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమేన్. స్తోత్రం. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్.